మొత్తానికి ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ విడతల వారీగా స్పీకర్ నిర్వహిస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. మొత్తానికి ఈ రోజు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ కొనసాగింది అసెంబ్లీలో. దీనికి సంబంధించి ఏదైతే మనతో పాటు స్పందించడానికి మనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. సార్, ప్రధానంగా విడతల వారీగా ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా నిజానిజాలు అసలు ఒప్పుకుంటున్నారా, ఎలా జరుగుతుంది విచారణ అనుకోవాలి మనం? స్పీకర్ గారి ట్రిబ్యునల్ ద్వారా విచారణ కోసం నేను కూడా అటెండ్ కావడం జరిగింది. ఈ విచారణ అనేది సుప్రీంకోర్టు 3 నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి కంప్లీట్ చేయాలి. ఎవరైతే పార్టీ మారిన వారి యొక్క వాంగ్మూలాలు కూడా తీసుకొని ఈ విచారణను పూర్తి చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత మన స్పీకర్ గారు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం, మమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. మేము ఇందులోనే బాగానే జరుగుతుందని చెప్పి ఆశాభావంతో వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక 4 ఎమ్మెల్యేలకు ఈ విచారణ అనేది మొదలుపెట్టారు. 2వ ఫేజ్లో 4, ఆ తర్వాత మళ్ళీ 3వ ఫేజ్లో 2 చేద్దామని చెప్పేసి వారు అనుకున్నట్టు తెలిసింది. మొదటి 4 ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ప్రకాష్ గౌడ్ గారు, కాళ యాదయ్య గారు, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి గారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు. నేను బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సహచర ఎమ్మెల్యేగా నా హక్కు ప్రకారం వారికి వ్యతిరేకంగా నేను కూడా పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ మీద విచారణ కోసం వాళ్ళని పిలిచినప్పుడు వారి యొక్క అడ్వకేట్స్ నన్ను ఫస్ట్ విచారణ జరిపారు. ఆ తర్వాత నాకు సంబంధించిన అడ్వకేట్స్ ఆ యొక్క ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలను కూడా విచారించారు. వారు మాకు ఇచ్చిన ఈ 4 ఫిరాయింపుదారుల యొక్క పిటిషన్లలో మొత్తం చూసినట్లయితే వాళ్ళు పదే పదే ఒకటే విషయం చెప్తున్నారు. మేము పార్టీ మారలేదు, మేము రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో, దీపాదాస్ మున్సి గారి సమక్షంలో మేము కప్పుకున్న కండువాలు, వచ్చిన ఫోటోలు, తీసిన వీడియోలు అవన్నీ కూడా తప్పు, అవన్నీ కూడా మొత్తం కూడా ఫ్యాబ్రికేట్ చేయబడ్డాయి. ఆ తెల్లవారి పేపర్లో వచ్చిన వార్తలు మొత్తం కూడా కట్టుకథలు. మేము పార్టీలో చేరలేదు, మేము వెళ్ళలేదు అక్కడికి. 1. 2, మరి వీడియోలు ఉన్నాయి కదా, వీడియోలలో ఏ విధంగా వచ్చింది? పేపర్లు అంటే తప్పు రాసి ఉంటారు కదా, మరి వీడియోలలో కూడా డైరెక్ట్గా అన్ని వీడియోలు అన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రిలీజ్ చేసింది కదా, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ గారే మొత్తం రిలీజ్ చేసింది కదా అని చెప్పేసి అంటే మా తలకాయ తీసి అక్కడ అతికించబడ్డది. ఇది మార్ఫింగ్ అనే వర్డ్ని యూజ్ చేశారు. ఆ అడ్వకేట్స్ మమ్మల్ని అడిగినప్పుడు చెప్పాను, ఈ విధంగా మీరు మాట్లాడడం సబబు కాదు. ఒకవేళ మార్ఫింగే చేసినట్లయితే మీరు ఒక క్రిమినల్ కేసు ఆ టీవీ ఎవరైతే పబ్లిష్ చేసినారో టీవీ వాళ్ళ మీద, యూట్యూబ్ల మీద, లేక ఫ్యాబ్రికేట్ న్యూస్ రాసిన టీవీ పత్రికా యాజమాన్యాల మీద కానీ పత్రికల మీద కానీ పెట్టాల్సి ఉండే. మీరు ఎందుకు పెట్టలేదు అంటే దానికి సమాధానం లేదు. మేము అడిగిన దాన్ని వారు ఏమంటారు? ఇంకా మేము వేసుకున్న కండువా, మాకు కప్పినట్టు చూపించిన కండువా అది 3 రంగుల జెండా కాదు, అది జాతీయ జెండా అని ఒకరు, లేదు అది దేవుని జెండా అని మరొకరు. ఎంత నిస్సిగ్గుగా అంటే అసలు వినడానికి కానీ రాయడానికి వాళ్ళెట్లా మనసొప్పిందో కానీ ఆ ప్రశ్నలు అడుగుతుంటే కూడా నేను చెప్పాను, భారతదేశంలో 60-70 సంవత్సరాల నుంచి వెళ్ళి మొత్తం పార్టీ మారుతున్నప్పుడు అలా పార్టీ కండువాలే కప్తారు. ఇవాళ అక్కడ జరిగింది కూడా పార్టీ కండువానే. అది ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ కాదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫ్లాగ్ అని క్లియర్గా చక్కగా నేను చెప్పాను. అంటే అసలు అక్కడికి పోలేదు, పోయిన వీడియోలు ఫోటోలు ఫ్యాబ్రికేట్ చేయబడ్డాయి, మార్ఫింగ్ చేయబడ్డాయి. మరియు అసలు అక్కడ ఆ జెండా ఏదైతే కండువా ఉన్నదో అది 3 రంగుల జెండా కాదని, ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పుట్టిన విద్యలాగా అనిపించింది. రాహుల్ గాంధీ గారు రాజకీయంగా ఒక మాట చెప్తుంటారు, పార్టీ మారిన వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా వెంటనే పార్టీ మారినట్టు అయితే ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క సభ్యత్వం రద్దు అయ్యేటట్లే ఇవాళ మనం తీర్మానం తీసుకురావాలి, చట్టం తీసుకురావాలని చెప్తుంటారు. మరి ఇక్కడ
10 మందిని నిస్సిగ్గుగా చేర్చుకోలేదు అని చెప్పేసి, చేర్చుకున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగానే చెప్తారు. మీ అందరికి ఒకటి, మా అందరికి ఒకటి అని చెప్పేసి కూడా అదే వేదికగా మాట్లాడతారు. జడ్జిమెంట్ కూడా ఏమొస్తుందని కూడా అక్కడే మాట్లాడతారు. హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఏం జడ్జిమెంట్స్ ఇస్తాయని చెప్పి కూడా దాన్ని కూడా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరితోని మొత్తం కూడా మొన్న జరిగిన ఈ విచారణ తంతు జరిగే ముందు కూడా తన యొక్క నివాసంలో వీళ్ళందరితో మీటింగ్ పెడతాడు. అది అన్నింటిలో పేపర్లో టీవీలో కూడా వస్తుంది. మీరు నిర్రందిగా ఉండండి, మీకేం కాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారే వారందరికీ కూడా మొత్తం వాళ్ళకు ఒక విశ్వాసం కల్పిస్తారు. అంటే ఏం చెప్పదలుచుకున్నాం మనం? చేరిన వాళ్ళు చేరలేదని చెప్పడము, అదేవిధంగా చాలా అంటే చిలిపి ప్రశ్నలు, లేకపోతే వాళ్ళు చూస్తుంటేనే చాలా రోతగా అనిపిస్తూ ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు లేకపోతే వారి యొక్క చేష్టలు ఇంత దౌర్భాగ్యమా అనిపిస్తుంటుంది. వాళ్ళు అంటారు ఆ అసెంబ్లీ లాబీలో కేటీఆర్ గారిని కలిసి అక్కడ ఆ సోఫాలో కూర్చున్నారు కాబట్టి, లేకపోతే మేము బీఆర్ఎస్ పార్టీని తిట్టలేదు కాబట్టి, కేసీఆర్ గారిని కేటీఆర్ని తిట్టలేదు కాబట్టి మేము పార్టీలోనే ఉన్నామని చెప్పేసి నమ్మబలికే ప్రయత్నం చేస్తారు. కొంతమంది తిట్టింది కదా, మీ యొక్క స్టేట్మెంట్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి అంటే, మేము తిట్టిందని వాళ్ళు రాసింది ఏదైతే ఉన్నదో అదంతా ఫ్యాబ్రికేటెడ్, ఆ పేపర్ వాళ్ళు తప్పు రాసిందని చెప్పేసి. మరి అలాంటప్పుడు ఏదైతే ప్రజాస్వామ్యంలో రకరకాలుగా ఏ విధంగా అయినా కూడా ఏదైతే బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు ఎవరు కూడా పాల్గొన్న సందర్భాలు కనబడట్లేదు. ఈ రీసెంట్ గా మనకు ఏదైతే గజ్వేలకు సంబంధించినటువంటి సభ జరిగింది, ఆ సభకు కూడా రావాలని చెప్పేసి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కోరారు, కేటీఆర్ గారు కూడా కోరారు, అయినా కూడా రాలేదు. అంటే దాని అర్థం ఏంటి సార్? మేము కూడా అదే ప్రశ్నించినాం. ఒకవేళ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లయితే తెలంగాణ భవన్కి ఎందుకు రావట్లేదు? మేము 25 ఏళ్ల పండుగ బ్రహ్మాండంగా జరుపుకున్నాము. భారత రాష్ట్ర సమితి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా తన ప్రస్థానం మొదలుపెట్టి తెలంగాణ సాధించి ఇవాళ 10 సంవత్సరంలో తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ 25 సంవత్సరంలో పండుగ జరుపుకుంటే, లక్షలాది మందితో సమావేశం పెట్టుకుంటే, కనీసం మీరు కానీ మీ యొక్క నాయకులు కార్యకర్తలు కానీ మీ ప్రాంతం నుంచి ఎవరు రాలేదు, ఎందుకు రాలేదు అని చెప్పి ప్రశ్నిస్తే దానికి ఏమీ మాట్లాడరు. 10 మంది కూడా ఏం అంటే వారికి ఒకటే మాట్లాడడం, మాకు తెలియదు, మీరు అందులో వచ్చింది అబద్ధము, ఈ 2 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ భవన్కి ఎందుకు రావట్లే, కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని ఎందుకు కలవట్లేదు, పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశం మేము పెట్టుకున్నట్లయితే ఆయా ప్రాంతాల్లో జరిగిన సమావేశాలకు మీరు ఎందుకు రావట్లేదు, లేకపోతే మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన పార్టీ మీటింగ్ జరుగుతూ కూడా ఎందుకు రాలేదంటే అన్నిటికీ సమాధానం చెప్పకపోవడం, లేనట్లయితే మాకు తెలియదు, అసలు దాని గురించి ఏమి మాట్లాడకపోవడం. అంటే ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆ ఎమ్మెల్యేలు బయట మాట్లాడుకుంటేనే ఇంకో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటాడు. మా స్టేషన్ గన్పూర్ సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడతాడు, ఏ పార్టీలో ఉన్నవా అని చెప్పేసి మీరు వాళ్ళు అడిగితే, ప్రెస్ వాళ్ళు అడిగితే ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నా. మరో రోజు మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే మీటింగ్ పెడతాడు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించుకొని అదేవిధంగా ప్రచారం చేస్తాడు. అదేవిధంగా నిన్న 2 రోజుల కింద నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే చేస్తాడు. కాంగ్రెస్ పార్టీలోకి ఇతరులందరినీ ఆహ్వానించి వాళ్ళందరికీ కండువాలు కప్పుతాడు. ఆయన కండువా కప్పుకున్నదే కాకుండా ఇతరుల కండువాలు కప్పి కూడా ఏ పార్టీలో ఉన్నది చెప్పుకోలేని మొత్తం కూడా అంటే సిగ్గు శరం లేకుండా అన్నిటిని వదిలిపెట్టిండ్రు. కమిట్మెంట్ అంట, ఏం కమిట్మెంటు? వీళ్ళకుండే కమిట్మెంట్ ఏంది? రాజకీయాల్లో ఇవాళ ఒక విశ్వాసం సన్నగిల్లే విధంగా రాజకీయ నాయకుల మీద వీళ్ళు అబద్ధాలు మాత్రమే ఆడతారని చెప్పేసి వీరు చేస్తున్న చర్యల వల్ల మొత్తం తెలంగాణ సమాజం మొత్తం కూడా నివ్వెరపోతుంది. ఇవాళ అందరికీ తెలుసు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్నారా లేరా అనే విషయం 4 కోట్ల మంది ప్రజలను ఎవరిని అడిగినా, చిన్నపిల్లవాళ్ళని అడిగినా ఖచ్చితంగా చెప్తారు, వీళ్ళు పార్టీ మారినరు, అక్కడే కూర్చుంటున్నారు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పేసి కండువా కప్పుకుంటారు. వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో, ఫేస్బుక్ అకౌంట్లో వాళ్ళ యొక్క కాంగ్రెస్ కండువాతోనే మొత్తం స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. బయట స్టేట్మెంట్స్లో కూడా అదే చేస్తుంటారు. పార్టీ కార్యక్రమాల్లో, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయినా నిస్సిగ్గుగా మేము పార్టీ మారలేదని చెప్పుకోవడానికి వారికి మనసు ఎట్లా ఒప్పుతుంది?
కనీసం వాళ్ళ భార్య పిల్లలు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని తిట్టుకుంటున్నారా లేదా అని చెప్పేసి కూడా కనీసం ఆలోచిస్తున్నారా లేదా అని మేము అనుకుంటున్నాం. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన దరిదాపుగా 6-7 లక్షల మంది ప్రజలు, 2 నుండి 3 లక్షల మంది ఓటర్లు, అరే ఇటువంటి అతన్నా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే వాళ్ళు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మేము అభివృద్ధి కోసం పోయినామని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా పార్టీ ఏ పార్టీ మీదనైతే ఎన్నికైందో ఆ పార్టీకి రాజీనామా చేయండి, మరలా తీర్పు కోరండి. మీకు మీ మీద విశ్వాసం ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉంటే, మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పేసి నమ్మకం ఉంటే, మేము ఇవి చేసినాం ఇవి చేయబోతున్నాం, ఆ రోజున మేము ఎన్నుకున్నాం కానీ ఈ రోజున మళ్ళా అని చెప్పండి. అంటే సిగ్గు లేదు, శరం లేదు. మొత్తం మీద పార్టీ మారి కూడా మారలేదని చెప్పుకోవడానికి ఈ సమాజం వారిని చీకొడుతున్నది. ఈ సమాజం వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కొంతమంది అయితే సావుదలకు వచ్చిండ్రు, అనేక పార్టీలు మారినరు, అనేక పదవులు అనుభవించిండ్రు, అనేక రకాలుగా లబ్ధి పొందినరు, వ్యక్తిగత లబ్ధి పొందినరు. ఇంకా ఈ చావుదలకు కూడా ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో మొత్తం మీద కూడబెట్టుకోవాలి అనే ఒక దురాశతో ఇవాళ చేస్తుండ్రో వారిని చూస్తుంటే ఆయా నియోజకవర్గ ప్రజలు ముందుగా ఎక్కువగా చీకొడుతుంటే తెలంగాణ మొత్తం సమాజం కూడా ఇవాళ వాళ్ళని చీకొడుతున్నారు. రెండో అంశం, నిజంగా ఇవాళ వీరిని ఈ యొక్క మా యొక్క ట్రిబ్యునల్ కానీ లేకపోతే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇవాళ తీర్పులు వేరే విధంగా వస్తే మాత్రం నిజంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి వేటు వేసినట్టే. నిజంగా ఈ సమాజంలోనే మనం ఈ యొక్క చట్టాలు, ఈ యొక్క రాజ్యాంగం, ఈ యొక్క స్పీకర్ వ్యవస్థ ఇవన్నీ కూడా ప్రజలకు నిజాలు తెలవాలని చెప్పేసి నిజాల మీదనే యాక్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆ విధంగా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఆ విధంగా రాని పక్షంలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వ్యవస్థల మీద మొత్తం ప్రజలకు విశ్వాసం సన్నగిలుతుంది, అరాచకం రాజ్యం వెళ్తుంది తప్ప మరొకటి కాదు. ప్రజాస్వామ్యం ప్లేస్లో అరాచకం రావడానికి ఇటువంటి ఈ 10 మంది నాయకులు కారణం. ఆ 10 మంది నాయకులకు ఒత్తాసు పలుకుతున్న ముఖ్యమంత్రి కారణం తప్ప మరొకటి కాదు. ఇలా మీరు ఆలోచించండి, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు ఎలక్షన్స్కు ముందుకు పోతే? పార్టీ మారిన వాళ్ళని ఇదే వీళ్ళందరినీ కూడా అక్కడ ఏం మాట్లాడిండు, మీకేందుకు వయసు మళ్ళింది, ఈ టైంలో మీరు ఎందుకు మారుతున్నారని చెప్పి కూడా వాళ్ళని తిట్టిండు. ఒకవేళ ఈ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన వాళ్ళు లేకపోతే ఇంకో పార్టీలో ఎన్నికైన వాళ్ళు మరో పార్టీకి పోయినట్లయితే వాళ్ళని నా నాయకత్వంలోనే రాళ్లతో కొట్టి చంపుదామని చెప్పేసి కూడా చాలా తీవ్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి వాళ్ళందరినీ ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారి మాటలు ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క యువత, అదేవిధంగా అనేక మంది చెవుల్లో గింగురులా అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే చట్టబద్ధంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావంతో ఉన్నాం, ఆ ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తారు, ఇంకా ప్రజాస్వామ్యం నిల్చుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ ప్రజాస్వామ్యంలో వీళ్ళు పార్టీ మారలేదని వాళ్ళు చెప్పడానికి, మారలేదని చెప్పేసి ఎవరెవరైతే కలిసారు ముఖ్యమంత్రి కావచ్చు, లేకుంటే వారు పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు కావచ్చు, వాళ్ళకి కండవ కప్పే సందర్భం అది ఏదైతే ఆ విజువల్స్ మార్ఫింగ్ అని అంటున్నారు కదా, అదే అబద్ధం అనుకుంటుంటే బీఆర్ఎస్ తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ తీసుకుని ఎంపీగా పోటీ చేశారు, ప్రచారం చేశారు, మరి దాన్ని ఎలా చూడాలి? అది వాస్తవం కాదా? అరే వాళ్ళు అవన్నీ కూడా వాస్తవాలే ఉన్నాయి. ఒకతను డైరెక్ట్ గా ఎమ్మెల్యేగా ఉండి మరలా ఎంపీగా కూడా ఒకటి తీసుకొని ఉంటే దాని మీద ఇంతవరకు ఆయనకి నోటీసే ఇవ్వలే. మరొక ఎమ్మెల్యే తనకు బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించుకొని ఆయన కూడా అదే వేదిక మీద కూడా మొత్తం కూడా ప్రచారం చేస్తే కూడా ఆయనకు కూడా ఇంకా నోటీస్ ఇవ్వలే. ఎందుకంటే డైరెక్ట్ గా అది మొత్తం కూడా మా పార్టీ మారినని చెప్పేసి అంటానికి అందరూ డైరెక్ట్ గానే మారిన వాళ్ళందరూ చెప్పారు. మీరు ఇంతకుముందు చూపించిన విజువల్స్ లో మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా క్లియర్గా చెప్పారు, మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం, రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వచ్చినాం, నియోజకవర్గ అభివృద్ధికి వచ్చినాం, మాతో పాటు మిగతా వాళ్ళు కూడా రండి అని చెప్పి స్వయంగా వారు కోరారు. కాబట్టి అదొక్కటి చాలు. వారు ఏమంటారు, మేము మాట్లాడిన మాటలు మావి కావు, రేవంత్ రెడ్డి గారు మా కండువా కప్పుతున్న ఏదైతే మా ఫోటో ఉందో ఆ తలకాయ మాది కాదు,
మరి మీ తలకాయ మీద కాదన్నప్పుడు మార్ఫింగ్ అని రాస్తుండ్రు, అది పెద్ద క్రిమినల్ చర్య కదా, ఎందుకు కేసు పెట్టలేదని కూడా మేము అడిగినాం అడ్వకేట్స్ని. అడ్వకేట్స్ ఏమంటాడు, మీరు ప్రశ్నకు ప్రశ్న కాదు, మీరు సమాధానం చెప్పండి అంటే మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్పడం కాదు, మీరు చెప్తున్న మార్ఫింగ్ అన్నారు నిజమే మార్ఫింగ్ అయితే క్రిమినల్ కేసు పెట్టండి, ఎవరైతే మార్ఫింగ్ చేసినారో వాళ్ళ మీద అని చెప్పేసి అంటే దానికి సమాధానం లేదు. వాళ్ళందరికీ అడ్వైజర్గా ఎవరున్నారు, పచ్చి తెలంగాణ వ్యతిరేకమైన ఒక అడ్వకేట్ని అక్కడ ఆ ట్రిబ్యునల్ గారి పక్కన కూర్చుని పెట్టుకున్నారు. చాలా దురదృష్టవశాత్తు మేము చెప్పినాం, వారు ఆ విధంగా ఉండడానికి లేదు. ఒకవేళ అడ్వైజర్గా ఉండదలుచుకున్నట్లయితే వారు లోపల నుండి అడ్వైజ్ ఇవ్వచ్చు, కానీ విచారణ జరుగుతున్నప్పుడు కూడా విచారణ ప్రభావితం చేసే విధంగా ఒక తెలంగాణ వ్యతిరేకమైన అడ్వకేటు అక్కడ కూర్చొని వీళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం, వారి యొక్క అజమాయిషీలో వారి యొక్క డైరెక్షన్స్ ప్రకారమే వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్లు అడగడం కూడా బాధ కలిగించింది. ఈ అబద్దాల జాతర ఇంకెన్ని రోజులు నడుస్తుందని చెప్పేసి కూడా బాధ అనిపించింది. ప్రజాస్వామ్యానికి తూట్లు ఊడుస్తున్న వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రేపు ఈ సమాజం బుద్ధి చెప్తుందని చెప్పేసి కూడా ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా. సార్, ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి రాజీనామా చేసి ఎలక్షన్స్కి వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది సూచిస్తున్నా కూడా మొండిగా వ్యవహరిస్తూ ఖచ్చితంగా అబద్ధాలాడుతూ ఇలా కాలయాపన చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈ కోణంలో ప్రధానంగా వాళ్ళు ఏదైతే రాజీనామా చేస్తే ప్రజాస్వామ్యంలో వ్యతిరేకత ఏర్పడుతుంది, వాళ్ళు ఖచ్చితంగా ఓడిస్తారనే ఒక భయం వీళ్ళలో ఉందనుకోవాలా? ఖచ్చితంగా వాళ్ళ రాజీనామా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా గెలవరు అనేది నిర్ణయానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తిమ్మిని బమ్మి చేస్తూ ఈ యొక్క ఎన్నికలకు వెళ్ళొద్దు, కాలయాపన చెయ్యాలి, ఇంకో 3 సంవత్సరాల వరకు కూడా ఎట్లన్నా దీన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. కాకపోతే వాళ్ళ దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు 3 నెలల్లోనే దీని యొక్క తేల్చమని చెప్పారు. వారు ఇంకా ఆ సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జెస్ కూడా ఇంకేమన్నా మారుతారా, మారిపోతే మళ్ళా కొత్తగా మళ్ళీ వేద్దామా అని చెప్పేసి ఆలోచనలో కూడా కాంగ్రెస్ వారు ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఎక్కడెక్కడైతే ప్రజాస్వామ్యంలో ఎక్కడెక్కడైతే రాజ్యాంగంలో చిన్న చిన్న లూప్ హోల్స్ ఉంటాయో వాటిని పట్టుకొని, ఎందుకంటే రాజ్యాంగం రాసినప్పటి నుండి ఇప్పటిదాకా ఎక్కువ కాలం ఈ యొక్క ప్రభుత్వాలు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అన్ని తప్పుడు పనులు ఏ విధంగా చేయొచ్చు అన్న దానికి తెలిసిన వాళ్ళు వాళ్ళే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ఒక దిక్కు దౌర్భాగ్యంగా ఉంటే ఆ యొక్క ముఖ్యమంత్రి వాటికి ఇంకా పరాకాష్ఠగా మొత్తం కూడా వాళ్ళందరికీ ఆశ్వాసం కల్పిస్తూ ఉన్నారు. వాళ్లకు 2 విషయాలు అసెంబ్లీలో వాళ్ళందరూ ఎక్కడ కూర్చోవాలి, మాకు కేటాయించిన 39 మంది ఉన్నట్లయితే ఆ 39 మంది సీట్లలో మాకు కేటాయించారు, మాకు అక్కడ ఒక ట్యాగ్ కూడా రాసి పెడతారు, నేమ్ బోర్డు కూడా పెడతారు. మరి ఎవరు కూడా వాళ్ళ పార్టీ మారిన తర్వాత మా అపోజిషన్ బెంచెస్ లో కానీ వారు కేటాయించిన సీట్లలో కూర్చోవట్లే. మరి ఎక్కడ కూర్చుంటున్నారు, ట్రెజరీ బెంచెస్ లో పోయి వాళ్ళ పక్కన కూర్చోవడం జరుగుతున్నది. మరి ఎట్లా సాధ్యమవుతుంది అది? అక్కడున్న ప్రభుత్వం కానీ అసెంబ్లీ స్పీకర్ గారు కానీ అనుమతి ఇచ్చిండ్రా? మరి అనుమతి ఇవ్వనట్లయితే వాళ్ళు ఎక్కడ ఎందుకు కూర్చుంటున్నారు? ఇంతకుముందే కోమటిరెడ్డి గారు మాట్లాడారు, మీకు 29 మంది ఉన్నారు అంటే 29 మంది ఉంటే 9 మంది 10 మంది వాళ్ళ దగ్గర చేరినట్టే కదా. 29 మంది ఉన్నారని పదే చెప్తున్నారు కదా, మరి 10 మంది వారి దగ్గర చేరినట్టే కదా. మరి నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ఇదే 9 మందితో 10 మందిని పిలుస్తూ ఒక ఆయన జ్వరం వచ్చి రాలేదు, మిగతా 9 మందికి కూడా సమీక్ష చేసిండ్రు, వాళ్ళందరికీ కూడా మీకు ఇబ్బంది లేదు, మీ పనులు చేసి పెడతాం, మీ అందరికి కూడా అడ్వకేట్లను పెడతాం, మీ అందరికి కూడా మీ యొక్క పదవి పోకుండా ఇంకా చాలా మేము అది చేస్తాం, కాబట్టి మీరు నిర్బంధిగా ఉండండి అని చెప్పింది కూడా మొత్తం అన్ని పేపర్లో వచ్చింది. మరి అన్ని పేపర్లో వచ్చింది కదా అంటే ఆ పేపర్లో వచ్చింది అబద్ధం అంటారు. అసెంబ్లీలో కూర్చోలేదు కదా అంటే దానికి సమాధానం చెప్పారు. అసెంబ్లీలో నిజంగా ఆ 9 మంది అక్కడ పోతుంటే వీళ్ళు ఎందుకు వచ్చిండ్రా అని చెప్పేసి ఆ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా వాళ్ళందరూ తిట్టుకుంటా ఉన్నారు. వీళ్ళు ఎందుకు పోయినరా అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అందరూ వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకి అలా చీము నెత్తురున్నట్లయితే ఎప్పుడో రాజీనామా చేసేవాళ్ళు. సిగ్గు శరం లేదు, చీము నెత్తురు లేదు, సంపాదన ఒకటే ధ్యేయంగా ఉన్నది తప్ప మరొకటి లేదు. కాబట్టి నిజంగానే ఇవాళ ఈ రాజకీయాల మీద విశ్వాసం ఉన్నా, ఈ యొక్క పార్టీల మీద పార్టీ వ్యవస్థల మీద విశ్వాసం ఉన్నా, ప్రజల మీద విశ్వాసం ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా అన్నందుకు రాజీనామా చేసి నేను ఎన్నికలకు పోతా అని చెప్పాలి. అంతేగాని మేము సీనియర్ నాయకులం, 30 ఏళ్ళు ఉన్నాం, 40 ఏళ్ళు ఉన్నాం, 50 ఏళ్ళు ఉన్నాం, కాబట్టి మేము అన్ని పదవులు మంత్రులు చేసినాం, అన్ని పదవులు కూడా మేము అనుభవించినాం, మాకు తెలుసులే మేము ఏది చేసినా నడుస్తా అని చెప్పేసి అనుకునే విధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోయినట్లయితే యువత ఏ విధంగా యాక్ట్ చేస్తుందో
వాళ్ళందరూ చూసే ఉండాలి. మనకు కనువిప్పు కలగాలి. ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి కోరిన విధంగానే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ మారినప్పుడు ఏ చర్యలైతే తీసుకోవాలో తీసుకోకపోతే ఆ ప్రజాస్వామ్యమే రేపు పొద్దున ఆ ప్రజాస్వామ్య పద్ధతిలోనే రేపు ఉద్యమాలు వస్తాయి. వీళ్ళందరికీ కూడా కావాల్సిన విధంగా తగిన శాస్త్రి ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే అన్ని విధాలుగా జెండా కప్పుకుంటారు, కండువా కప్పుకుంటారు, లేకపోతే ఆ ఫేస్బుక్లో అన్నిట్లలో కూడా అవే చేయి గుర్తు పెట్టుకుంటారు. వాళ్ళందరినీ నిత్యం కూడా మీటింగ్లకు అక్కడే ఉంటారు, బీఆర్ఎస్ పార్టీకి రారు. కానీ మేము పార్టీ మారలేదని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్తుంటే ఆ యొక్క నియోజకవర్గంలో ఎవరిదన్నా ఒక్కరితో నేను పార్టీ మారలేదని చెప్పించండి. 10 మందికి సంబంధించింది ఎవరన్నా పోయి అక్కడ మొత్తం మీద మైక్ పెట్టినట్లయితే ఈ పర్టికులర్ ఎమ్మెల్యే పార్టీ మారిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని చెప్తే సార్ మీరు అన్నట్టు నియోజకవర్గాల్లో వాళ్ళు తిరిగే పరిస్థితి కనబడట్లేదు. మొత్తానికి చాలా మంది కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, ప్రధానంగా ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తానికి ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తరపున ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది అనుకోవాలి? దీనికి సంబంధించి ఏమైనా ఉన్నదా? మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉంటాం. ప్రజాస్వామ్యాన్ని పద్ధతుల్లో మేము ఇంకా వేచి చూస్తున్నాం. ఒకవేళ వాళ్ళు రాజీనామా చేయకుండా ఇంకా పదవి అంటుపెట్టుకుని ఉన్నట్లయితే ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఏ విధంగా వాళ్ళు చేస్తారో వాళ్ళని అడుగుతాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుని వాళ్ళ బీఫామ్లు ఇచ్చేది వాళ్ళే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేపించేది కూడా వాళ్ళే కదా. కాబట్టి ఇలా మాకు వాళ్ళకే కదా ఫైటింగ్ జరిగేది అక్కడ. కాబట్టి ఒక ఆయన అంటాడు వాళ్ళకి సంబంధించిన శత్రువులు ఈ విధంగా అన్ని అబద్ధాలు చెప్పిస్తున్నారని. మేమే వాళ్ళకి శత్రువులు. నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లయితే మేము శత్రువులం కాదు కదా. మరి ఇంక వారి శత్రువులు ఎవరు? వాళ్ళకి శత్రువులు ఎవరున్నారంటే ప్రజలే శత్రువులుగా భావించాలి వాళ్ళు, అంతే. కాబట్టి వాళ్ళకు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు చుక్కలు చూపిస్తారు. వాళ్ళు అనుకునే ఇవాళ ఏదో విధంగా డబ్బుతో మిగతా దాటితో ప్రభావితం చేయాలని చెప్పేసి ప్రభావితం చేస్తామని చెప్పేసి అని అనుకుంటున్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా వాళ్లకు తగిన బుద్ధి చెప్తారు. మరలా రాజకీయాల్లో ఇటువంటి చీడ పురుగులు, ఇటువంటి మేకవన్య పులులు వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలి. అసలు రాజకీయాల నుంచే ఇటువంటి వాళ్ళను వెలివేయాలి. అసలు సమాజం నుంచే వెలివేయాలి. ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నందుకు, ఇంతగా అబద్ధాలు ఇన్ని కూడా మొత్తం కూడా దాన్ని పేపర్ మీద పెట్టి సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ఇక్కడ ట్రిబ్యునల్లో, స్పీకర్ గారి దగ్గర పదే అబద్ధాల పరంపరను కొనసాగుతున్నందుకు వీళ్ళకు మామూలు శిక్ష కాదు, చాలా పెద్ద శిక్ష వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తారు అబద్ధాలు? ఆ అబద్ధాలు నిజమే అని చెప్పేసి అనుకుంటే అంటే ఇక రాజకీయం అంటేనే అబద్ధాలు అనే విధంగా వీరి యొక్క చేష్టలు ఉన్నాయి. కాబట్టి ఇంత సిగ్గుమాలిన తనంతో వీరు చేసే చర్యల వల్ల ఇవాళ యువత మీద కూడా మొత్తం కూడా చాలా వాళ్ళ యొక్క మెదడు మీద ప్రభావం కలిగిస్తుంటది. అంటే రాజకీయం అంటే వీళ్ళు చేసేదే రాజకీయం అని చెప్పేసి అనుకుంటారు. సో ఇటువంటి రాజకీయ నాయకులు మనకు వద్దు. ఇటువంటి చండాలమైన, దుర్మార్గమైన, దౌర్భాగ్యమైన పద్ధతులు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి నేను విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. సార్, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఏం చెప్తుంది సార్? రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు పార్టీ మారినట్లయితే పార్టీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేయాలి, లేకపోతే పార్టీలకు వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళని తొలగించాలని చెప్పేసి వారు చెప్తున్నది. అదే విషయాన్ని అనేక సార్లు కూడా హైకోర్టులు, సుప్రీంకోర్టులు మొత్తం అవన్నీ కూడా తేటతెల్లం చేసినాయి. ఇవాళ పార్టీ మారిన వాళ్ళని ఇంతకుముందు వారు ఒక మాట చెప్తారు, మీరు పార్టీ మారినప్పుడు మీరు తీసుకున్నప్పుడు ఎట్లా ఉంది అని. మేము తీసుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ నాడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా 2/3 ఎమ్మెల్యేలు మేము లెజిస్లేచర్ పార్టీ నుంచి వెళ్ళి విడిపోయినాము, మేము కూడా మొత్తం కూడా జాయిన్ అవుతాం అని చెప్పేసి వచ్చినప్పుడు మాత్రమే పార్టీలో చేర్చుకున్నాం. వ్యక్తిగా ఒకరినో ఇద్దరినో పార్టీలో చేర్చుకున్న సందర్భాలు లేవు. పార్టీగా వాళ్ళు 2/3గా మొత్తం కూడా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా లెజిస్లేచర్ పార్టీ మొత్తం వచ్చినప్పుడు చేర్చుకున్నాం తప్ప వేరే విధంగా కాదు. ఇవాళ ఆ విధంగా మారినట్లయితే ఇవాళ 10th షెడ్యూల్ కానీ లేకపోతే రాజ్యాంగ రక్షణ అనేది వారికి ఉంటుంది. కానీ ఇవాళ మా దగ్గర ఉన్న 39 మందిలో 10 మంది పోయినరంటే ఖచ్చితంగా అది 2/3 కాదు.
కాబట్టి పార్టీ మేము మారిన దానికి వారు మార్చిన దానికి సెపరేట్, అది అసలు దానికి పొంతనే లేదు. కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు పార్టీ మారినారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా 10th షెడ్యూల్లో చెప్పిన ప్రకారం వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్కది వెళ్ళిపోవాలి, వాళ్ళ యొక్క మెంబర్షిప్పే ఉండకూడదు. రెండో అంశం, వాళ్ళు చిన్న చిన్న అంశాలు అందులో ఎట్లుంటుందంటే, మేము ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మేము అక్కడ కొంచెం ఛాయ్ కాఫీ తాగడానికి అని చెప్పేసి ఒక 5,000 రూపాయలు చిన్న అమౌంట్ అనేది మేము హానరీగా మేము అక్కడ పెడతాం. ఆ యొక్క సెక్రటరీ కానీ లేకపోయినట్లయితే అటెండర్స్ కానీ వాళ్ళు రోజు మేము జరుగుతున్న సందర్భాల్లో ఛాయ్ కాఫీ కానీ భోజనం కానీ లేటుగా ఉన్నట్లయితే స్నాక్స్ కానీ మేము కానీ మాతో వచ్చిన విజిటర్స్ కానీ అందరికీ ఇస్తున్నప్పుడు మేమే ఇస్తాం. ఆ విధంగా వీళ్ళు కూడా ఇస్తున్నాం కాబట్టి మేము పార్టీలో ఉన్నామని చెప్పేసి ఒక వింత వాదన తీసుకొస్తారు. అసలు అది పార్టీ అకౌంట్ కాదు. మాగ్గా మేము ఇచ్చుకున్నది ఛాయ్ పానీ కోసమే. దాన్ని కూడా మాకు తెలిసిన తర్వాత మార్చి నుంచి వెళ్ళి మొత్తం కూడా అది ఇటువంటి ఈ యొక్క దుర్మార్గుల నుంచి వెళ్ళి మాకు వద్దు అని చెప్పి కూడా మేము కట్ చేసేసినాం. అంటే ఎంత చిల్లర ప్రయత్నాలు అంటే, ఎక్కడ పోయినా కూడా ఫేస్బుక్లో కానీ మిగతా చోట్ల కానీ వాళ్ళు మొత్తం కూడా పెట్టుకొని ఉంటారు. ఆ ఫేస్బుక్లో పెట్టుకున్న దాన్ని అది మా ఫేస్బుక్ అకౌంట్ కాదు ఎవరో పెట్టించిందని చెప్పి చెప్తారు. రెగ్యులర్గా నడుస్తున్న అకౌంట్లోనే వాళ్ళ యొక్క చేయి గుర్తు పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలందరికీ కూడా వాళ్ళు మొత్తం కూడా 3 రంగుల కండువా వేసుకొని చేస్తుంటారు. దాన్ని అది కాదు అని చెప్పి చెప్తారు. అంటే ఇవాటికి కూడా వారి సోషల్ మీడియా చూసినట్లయితే, ఈ 10 మంది యొక్క సోషల్ మీడియా తీసుకున్నట్లయితే వీరి యొక్క మెడలో ఏ కండువా ఉంటున్నది, వీరి యొక్క సింబల్ ఏముంటున్నది, వీరి యొక్క నాయకుడు ఎవరని కీర్తించబడుతున్నారు అనేది అందరికీ తెలుస్తుంది కదా. అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగంలో చెప్పబడిన వారిని విధంగా 10th షెడ్యూల్కి విరుద్ధంగా వీరి యొక్క వాదనలు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇవాళ స్పీకర్ గారి ట్రిబ్యునల్లో కానీ వీరి యొక్క వాదనలు ఉన్నాయి. ఆ వాదనలు కూడా వాళ్ళందరూ అడ్వకేట్స్ ఏం మాట్లాడతారంటే, మీరిచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో, మీరు చెప్పదలుచుకున్న స్టేట్మెంట్ తప్పు. అరే తప్పు కాదే బాబు, మేము ఉన్నది ఇలా వాస్తవం, ఇది 3 రంగుల జెండానే అని చెప్తే అది కాదు అని మేము రాదు. అంటే వారి యొక్క మాటలు కూడా మా నోట్లో పెట్టదలుచుకుంటే మేము చాలా సీరియస్ చెప్పినాం. మీరు ప్రశ్న మాత్రం అడగండి, సమాధానం మేము చెప్తాం. మీ ప్రశ్న సమాధానం 2 కూడా రికార్డ్ చేయండి స్పీకర్ గారు ముందు అని చెప్పేసి స్పీకర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేసుకొని, వారు అంతవరకే పరిమితం అవ్వండి తప్ప మీ మాటలు మా నోట్లో పెట్టేసి రాసుకునే ప్రయత్నం చేయొద్దు, తిమ్మిని బమ్మి చేయొద్దు, అబద్ధాలని అవాస్తవాల్ని మొత్తం కూడా అవే వాస్తవాలని చెప్పేసి నమ్మబలుకోవద్దని చెప్పి కూడా మేము కూడా చాలాసార్లు ఆ యొక్క అడ్వకేట్స్ సీరియస్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు ఆడడమే కాకుండా ఆ అబద్ధాలు నిజమని మాత్రం చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఇవాళ ప్రజల యొక్క విశ్వాసం పొందవలసిన వాళ్ళం ప్రజల్ని నమ్మించి మోసం చేయడం అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే వారి నాయకుడు చేస్తున్న ఈ దుర్మార్గ చర్యల్ని ఖచ్చితంగా మనం ఎండగట్టాల్సిందే. ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు. ఇవాళ చివరిగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు. తెలుసు వారందరూ కూడా వీళ్ళు 10 మంది కూడా పార్టీ మారిండ్రని. వాళ్ళ నియోజకవర్గంలో ఉండే ప్రజలు కానీ వాళ్ళ ఓటర్లు కానీ వాళ్ళందరూ కూడా విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. వాళ్ళకు కూడా తెలిసి ఇది వాస్తవము నిజమని చెప్పేసి. అదేవిధంగా చట్టాలు క్లియర్గా చెప్తున్నాయి. అది 10th షెడ్యూల్ కావచ్చు లేక ఇతర రాజ్యాంగంలో పార్టీ మారినట్లయితే వాళ్ళు ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాలి, లేకపోతే ఇంకోటి. సార్ ప్రధానంగా ఈ అంశం సంబంధించి స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? ఏమాత్రం స్పీకర్ గారు రేపు స్పీకర్స్ యొక్క సమావేశానికి ఇంటర్నేషనల్ టూర్కు వెళ్తున్నారు. 24వ తారీఖు తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పెడతా అంటున్నారు. ఇప్పుడు ఈ 4 ఎవరైతే 4గురిది అయిపోయిందో ఈ 4గురి మీద ముందు వారు డెసిషన్ చెప్పాలి. ఆ తర్వాత మిగతా 4గురిని మొదలు పెట్టినట్లయితే మళ్ళీ ఒక వారం రోజులు 10 రోజులు అది జరుగుతుంది. ఆ తర్వాత మిగతా 2 ఎవరైతే ఉన్నారో ఆ 2 కూడా చేసి ఈ విధంగా ఒక 1 మంత్ 1.5 మంత్లో చేసేటట్టు అనిపిస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది 3 నెలల్లో కంప్లీట్ చేయమన్నారు. 3 నెలల్లో కంప్లీట్ చేయమంటే మీరు 3 నెలల్లో మొదలు పెట్టినామని చెప్తారని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉన్నది. ఏదేమైనా ఇంకా ఈ యొక్క సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క వాటి యొక్క తీర్పుల మీద
మాకు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది. కాబట్టి వీరు ఎన్ని చిల్లర వేషాలు వేసినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎంత రాజ్యాంగ వ్యతిరేకంగా వారి యొక్క కార్యక్రమాలు, వారి యొక్క మొత్తం నోట్స్ అది రాసినా, వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయంలో అన్ని పకడ్బందీగా సబ్మిట్ చేసినాం. పకడ్బందీగా వాళ్ళన్ని కూడా మొత్తం కూడా వీడియోస్ సబ్మిట్ చేసినాం, ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ ఆడియోస్ సబ్మిట్ చేసినాం. ఒరిజినల్గా ఉండే ఏదైతే మన న్యూస్ పేపర్లో వచ్చే వాటిని కూడా సబ్మిట్ చేసినాం. వాళ్ళు కండువా కప్పుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన అవన్నీ కూడా సబ్మిట్ చేసినాం. ఇవన్నీ కూడా గట్టి ప్రూఫ్గా వారి యొక్క నోట్లోకి వెళ్ళి వచ్చిన మాటలు కూడా మనం చెప్పినాం. కాబట్టి ఇప్పుడు అవి కూడా నమ్మకుండా, విశ్వాసం కలగకుండా ఉంటుందని చెప్పేసి నేను అనుకోవట్లే. ఖచ్చితంగా ఈ వీరి యొక్క ట్రిబ్యునల్లోనే మేము ఆశించిన విధంగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా వాళ్ళు ఏమన్నా రిలీఫ్ పొందినట్లయితే మన సుప్రీంకోర్టులోనన్నా, ఎందుకంటే ఇవన్నీ రికార్డెడ్ ఉన్నాయి కాబట్టి అక్కడ సబ్మిట్ చేస్తాం కాబట్టి అక్కడన్నా వాళ్ళ యొక్క సభ్యత్వం కోల్పోతారని చెప్పేసి భావిస్తున్నాం. అక్కడ కూడా రిలీఫ్ కాని పక్షంలో ఈ యొక్క ప్రజాస్వామ్యం మీదనే ఈ యొక్క ప్రజలకు విశ్వాసం సన్నగిలుతుంది. ఎందుకంటే రోజు ఇదే మాట్లాడడం వాళ్ళు లేరు అని మేము ఉన్నారని చెప్తుంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి దుర్భర పరిస్థితులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండకూడదు. మేము పార్టీ మారినాం, నియోజకవర్గ అభివృద్ధికే మారినాం, మేము అవసరం అనుకున్నప్పుడు రాజీనామా చేస్తామని చెప్పేసి ధైర్యం లేని ఈ ఎమ్మెల్యేలు ఎందుకు? రైట్. అంటే వారికి మీద వారికి నమ్మకం లేదు. వారు గెలిపించిన పార్టీ మీదనే, పార్టీ వల్ల గెలిచిన తప్ప వీళ్ళు వ్యక్తిగతంగా గెలవలేదని చెప్పి తెలుస్తున్నది. ఆ పార్టీ నాయకుడు కేసీఆర్ గారి మీద ఓట్లేసి వీళ్ళని గెలిపించింది తప్ప వీళ్ళ ముఖాలను చూసి ఓట్లేసింది కాదు. కాబట్టి వాళ్ళకి నమ్మకం లేదు. ఇవాళ నమ్మకం లేదు కాబట్టే బుకాయిస్తున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, వింతగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ సభ్యత్వం పోవాలి, ప్రజల్ని ఎదుర్కోవాలి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యం గెలవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏదైతే చూస్తున్నాం కదా, ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి అన్ని ఆధారాలు సమర్పించాం, ఖచ్చితంగా మంచి నిర్ణయమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ఇది ఇవాళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.